దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండద హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమన్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈ అమ్మాయి దేశభక్తి గీతాలు పాడేస్తుంది అని అనుకుంటున్నారే కదా, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఇండియన్గా. బికాస్ నేను ఒక ఒమానీ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ ఒమానీ ఇంట్లో మన దేశానికి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ గారు, సో ఆయన చిత్రపటాన్ని అయితే వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. బికాస్ ఎందుకు అంటే వేరే మన ఇండియన్ ఎవరైనా కూడా ఈ దేశంలో ఉన్నప్పుడు కనిపించారనుకోండి, అబ్బా మన వాళ్ళు కనిపించారని ఏదో ఎడారిలో ఎండమావి టైప్లో అనిపిస్తుంది అన్నమాట. మన వాళ్ళు కనిపించారని ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రోజులు కనిపించారు అన్నట్టుగా. సో అలాంటిది ఇక్కడ ఈ దేశ పౌరుల ఇంట్లో మన గాంధీ గారి చిత్రపటం ఉండడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అసలు చాలా చాలా గర్వంగా అనిపించింది అన్నమాట. సో దానికోసమని ఇక్కడ సీ పక్కన ఉంటారన్నమాట, వాళ్ళు సీ షోర్ పక్కనే ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చామాట. ఈ ఇల్లు వచ్చేసి శివాజీ గారిది మాట. సో ఆయన ఒక ఒమానీ మాట, ఒక ఆఫీషియల్గా ఆయన జాబ్ కూడా చేస్తున్నారు ఈ ఒమాన్ దేశంలో. సో పైన అవన్నీ కూడా డిఫరెంట్ దేశాలకు సంబంధించిన కండువాలు చూడండి. ఎంట్రన్స్లోనే గాంధీ గారి చిత్రపటాలు 2 కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఒక రివల్యూషన్కి సంబంధించిన వారైనా, ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా కానీ అలాంటి వ్యక్తుల ఫొటోస్ అన్నీ కూడా ఈయనకి ఉండే ఇంట్రెస్ట్ని బట్టి, సో విప్లవకారులు కానీ లేదనుకుంటే అహింసా ధర్మంలో ఉండేవారిని కానీ అలాంటి వారిని ఎంచుకుని మరీ ఈయన వాళ్ళ గుర్తుగా, వాళ్ళు ఏ దేశస్తులైనా కానివ్వండి, వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఈయన పెట్టుకున్నారన్నమాట. అది కూడా కొంతమంది మాత్రమే అభిమానంతో పెట్టుకున్నారు. సో ఇవి కువైటీ రాజులు అన్నమాట. డిఫరెంట్ సెక్టర్స్లో వాళ్ళు పరిపాలన చేశారు. సో ఫ్రీడమ్ ఫైటర్స్గా చేశారన్నమాట ఇండిపెండెన్స్ రాకముందు. సో ఇది కూడా చూడండి, ఈ కత్తి వచ్చేసి ఈ దేశం యొక్క, ఒమాన్ దేశం యొక్క గుర్తు మాట. సో అప్పుడు ఫ్లాస్క్లు అనేవి ఇట్లా ఉండేవి చూడండి. ఇది ఏంటంటే సిరమిక్ కాదు, మట్టి కాదు, ఏమి కాదు, చెక్కతో చేసింది మాట. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. సో మళ్ళీ ఇలాంటివి రావట్లేదని అట్లా పెట్టుకున్నారు గుర్తుగా. సో ఇది కూడా చూడండి, రేడియో, శంఖాలు. సో చూడండి, ఇవి కూడా ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ పిక్స్ పెట్టుకున్నారు. ఈయన శివాజీ గారి యొక్క తండ్రి గారు. ఆయన చిత్రపటం ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిన వెంటనే కనిపించింది. ఏంటిది డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి చూశాను. చూడండి, దీని స్టాండ్ కూడా కర్రలతో తాడులతో కట్టారు. ఏంటిది అని అడిగినప్పుడు వెంటనే అక్కడ చెప్పారన్నమాట, శివాజీ గారు వైఫ్ చెప్తున్నారన్నమాట, ఇది వాటర్ వేసుకునేది, ఇంతకుముందు ఫ్రిడ్జ్లు రాకముందు ఇవి వాటర్ వేసుకోవడానికి పెట్టుకునేవారు అన్నమాట. సో దాని గుర్తుగా అది మర్చిపోకూడదని ఇక్కడ పెట్టుకుంటున్నా. మీ ఇండియాలో కూడా ఉంటాయి కదా అని అంటే చెప్పాను అప్పుడు, డిఫరెంట్గా షేపులు డిఫరెంట్ ఉంటాయి అని అన్నమాట. సో ఈయనే శివాజీ గారు, ఈయన చిత్రపటం అన్నమాట. ఇది ఆయన ఫోటో. ఇది పక్కనున్న 2 అబ్బాయిలు వారి అబ్బాయిలు అన్నమాట. ఈయన పెద్ద ఆయన, పైన ఉన్న అతను చిన్న అతను అన్నమాట. సో ఇప్పుడైతే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మ్యారేజెస్ కూడా అయిపోయినాయి. సో ఇది చూడండి, నాకు ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఎందుకంటే మన నేషనల్ బర్డ్ వచ్చేసి పీకాక్. సో ఆ పీకాక్ని ఇక్కడ పెట్టుకున్నారు. ఇవి డిఫరెంట్ ఇయర్స్, అంటే 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒమాన్ దేశానికి సంబంధించినవి. ఈ డెవలప్మెంట్ గురించి ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నారు. డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా. ఇది చూడండి, క్లాక్ టవర్ అన్నమాట, మస్కెట్లో ఉంటుంది. ఇది మాత్రం చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా అనిపించిందండి, నాకు చాలా నచ్చింది. ఇవేంటంటే చెక్క చెప్పులు. ఏంటి ఇవి ఇక్కడ పెట్టారు అని అంటే, ఇవి ఫిన్లాండ్లో అంటే వాళ్ళు యూజ్ చేస్తారంటండి, ఇదివరకు యూజ్ చేసేవారంట ఫిన్లాండ్లో. సో దానికి గుర్తుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారన్నమాట ఆయన. సో ఈ కెటిల్స్ కూడా చూడండి, డిఫరెంట్ టైమింగ్స్లో యూజ్ చేసిన కెటిల్స్ మాట. ఇప్పుడైతే అన్ని ప్లాస్టిక్, స్టీల్ అట్లా వచ్చేసినాయి మాట. ఇవి ఎవరు యూజ్ చేయట్లేదు. ఇది హ్యాండ్ పెయింటింగ్.
పైనున్న వారు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. ఈయన గుర్తుపట్టారా? సద్దాం హుసేన్ గారు. అండ్ పైన చెగు రవే, ఈయన కూడా ఇక్కడ వైట్ హెయిర్తో ఉన్నారు కదా, ఆయన వచ్చేసి లీ కువాన్ యూ మాట. ఈయన సింగపూర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఈయన పైన కనిపించే ఆయన అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా కువైటీ అని ఈయన వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా చూడండి గాంధీ గారి ఫోటో ఒకటి, నెల్సన్ మండేలా గారిది ఒకటి, ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయి చూడండి. అండ్ సో హ్యాపీ అసలు. ఇవన్నీ చాలా రేర్గా ఆ కాలంలో యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి గాంధీ గారి పిక్ పెట్టుకున్నారన్నమాట. సో ఈయన ఈ ఫొటోస్ అన్నిటిని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరైతే అహింసా ధర్మంలో ఉన్నారో, ఎవరైతే రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఒక న్యూ ఎరే తీసుకొచ్చారు ఏ కంట్రీకైనా, సో అలాంటి వారి ఫొటోస్ అనేవి ఈయన ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళని చాలా ఆరాధిస్తారు అని అర్థమైందన్నమాట. ఈ వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఉన్న ఆయన, ఇప్పుడున్న ఆయన రాజ్ గారు. వీళ్ళు కువైటీ దేశానికి కువైటియన్స్ మాట. వీళ్ళందరూ కువైట్ దేశంలో పర్టికులర్ కొన్ని ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ తీసుకొచ్చిన పర్సన్స్ అందరూ మాట వీళ్ళందరూని. సో వాళ్ళ పిక్స్ మాట ఇవి కూడా. ల్యాంప్స్ అవన్నీ కూడా. ఎంట్రన్స్లోని గాంధీ గారి ఈ 2 చిత్రపటాలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి ఇదివరకు ఉన్న రాజుగారి యొక్క ఫోటో మాట. సో ఇలా ఉన్నాయి. ఈ కత్తి అయితే ఈ దేశం ఎంబ్లమ్ మాట. సో చూస్తే మనం ఫ్లాగ్లో ఇది కనిపిస్తుందండి. సో ఇవి కూడా అంతే. సో కోటలు అవన్నీ కూడా ఈ దేశం యూ ఎట్లా ఉంది అవన్నీ. ఈయన ఇంపార్టెంట్ కమెడియన్ అన్నమాట. ఈ కువైట్ దేశానికి సంబంధించిన ఆయన అబ్దుల్ హుసేన్ అబ్దుల్ రేధా, ద గ్రేటెస్ట్ ఫౌండర్ ఆఫ్ ఏన్షియంట్ థియేటర్స్. సో మేము అంత అలసిపోయామని చెప్పేసి గెస్ట్లం కదా, సో దాని గురించి అని మాకు గవా ఒకటి, ఇంకొకటి బిస్కెట్ ఒకటి ఇచ్చారండి. సో షుగర్ అన్నీ కూడా క్యాండీస్ తీసుకొచ్చారు. ఒక అమ్మాయి ఉంది మాట, లతీఫా అని, నైజీరియన్ అమ్మాయి. లతీఫా అని చాలా బాగా మాట్లాడింది. ఇంగ్లీష్ అయితే అదరగొట్టేసిందండి ఆ అమ్మాయి అసలు. సో ఇలా ఏంటంటే లాన్లో ఉంది మాట. ఇవి ఏంటంటే ఇవి ఈతాకులు ఉంటాయి కదా, ఖర్జూరం ఆకులు ఉంటాయి కదా, సో ఆ ఖర్జూరం ఆకుల్ని తీసుకొచ్చి ఇలా పైన వేశారు. అవి చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు. సో చల్లగా ఉంటుంది. కింద అయితే గ్రీన్ కలర్ మ్యాట్ వేసుకున్నారు. అండ్ దీంతోపాటు ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇవి కూడా వేసుకున్నారు అన్నమాట ఇలా. సో ఇది వాళ్ళు పార్కింగ్ చేసుకున్నారు. ఇది ప్లే ఏరియా అన్నమాట పిల్లలకి. అండ్ వాళ్ళు ఉండేది ఆ పక్కన హౌస్ ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఉంటున్న హౌస్ దారినే హౌస్ తీసేస్తున్నారంటే, ఎందుకంటే త్వరలోనే ఇక్కడ బీచ్ దగ్గర రోడ్ వైండింగ్ అనేది చేస్తున్నారండి. సో వీళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. సో శివాజీ గారు ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవాల్ సిస్టర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ఫ్యామిలీని పరిచయం చేసి ఇలాంటి వీడియో చేయడానికి నాకు హెల్ప్ చేసిన హేమాకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా నేనైతే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను అన్నమాట. సో దానికోసం నాకు 2 క్యాండీస్ వేశారు. ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కటి వేసుకున్నారు. చాలా బాగుందన్నమాట, లైట్గా ఉండి లిమిటెడ్గా. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు కానీ ఆ విషయం నేను ఇక్కడ చెప్పట్లేదు. సో వాళ్ళు సొంతంగా యానిమల్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తారంట. సో దాన్ని కూడా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో త్వరలో ఆ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు అసలు ఎవరుని. సో నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్ని విజిట్ చేయగానే. బికాస్ ఒమానీస్ అనగానే దే లవ్ పీపుల్, దే రెస్పెక్ట్ పీపుల్. అసలు చాలా చాలా ఫ్రీగా ఉంటారన్నమాట. ఎంత వాళ్ళ కంట్రీ రూల్స్ పాటిస్తారో అంతే ఫ్రీగా కూడా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.